హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్నటి బరువును నేడు మోయినప్పుడే రేపటిని సంతోషంగా ప్రారంభించగలరు. సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వు ఏం చేయనక్కర్లేదు. నీ టైం వచ్చే వరకు ఎదురు చూడు అని ఎవరైనా అంటే వాళ్ళు సోమరిపోతులని గుర్తించు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకు ఒక రోజు వస్తుంది. పెద్ద పెద్ద కార్యాలను అసంపూర్ణంగా వదిలేయడం కన్నా చిన్న చిన్న పనులను సంపూర్ణంగా చేయడం ఉత్తమం. కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే ఎన్ని జన్మలెత్తినా విజయం సాధించలేవు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏదైనా సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల్లో లోపాన్ని చూడడం చాలా సులభం, కానీ నీ లోపాన్ని నువ్వు గుర్తించినా అంగీకరించడం చాలా కష్టం. మీ అర్హతకు మించిన పరిచయాలు, స్నేహాలు మీ భవిష్యత్తుకు హానికరం. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది. ఏది ఎంతవరకు నడిపించాలో కాలానికి తెలుసు. ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. జీవితం అనే యుద్ధంలో మీ మొదటి శత్రువు మీ బద్ధకమే. శ్రమను నమ్మి నిజాయితీగా కష్టపడేవారు ఎప్పటికైనా గొప్ప విజయాలను సాధిస్తారు. మీకు ఎదురుపడే ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత నేర్చుకోగలిగితే మీ జీవితం ధన్యమే. అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరే ఉండదు. మీ పని మీరు చేసుకుంటూ పోవడమే జీవితం. కొన్నిసార్లు మీరు వేసే వెనకడుగు కూడా మీకు గెలుపునిస్తుంది. దేనికి భయపడకుండా ముందుకు వెళ్తూ ఉండు. పడిపోతే నేర్చుకోవాలి, ఎదిగితే ఇతరులకు నేర్పించు. పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతనైనా మిగులుతుంది. మంచి మనసున్న వారికి భగవంతుడు 1000 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. జీవితంలో నిన్ను కలిసే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారే అయి ఉంటారు. మనసుని నియంత్రించుకోలేకపోతే అదే ప్రధాన శత్రువుగా మారుతుంది. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. పనిచేసేవారు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు, పని చేయని వారు పొరపాట్లను వెతకడమే పనిగా పెట్టుకుంటారు. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనస్సు, ఇవే మనిషికి తరగని ఆస్తులు. ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే, గొప్ప గుణపాఠమే. 2 విషయాలు నువ్వెవరో తెలుపుతాయి. 1 నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. 2 నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. నవ్వుతున్న రోజుల కంటే నలుగుతున్న రోజులే ఎక్కువ. నీకు చెడు కాలం వచ్చిందని ఎప్పుడూ బాధపడకు. అది రాకపోతే నీ జీవితంలో నీకు నీ వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో ఎప్పటికీ నీకు తెలియదు. ఒక విషయం గురించి తెలియడం గొప్పతనం కాదు, అది ఎక్కడ ఉపయోగపడుతుందో గుర్తించడం గొప్పతనం. ఏ బంధం ఎన్నాళ్ళుంటుందో తెలియకపోయినా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషి బలహీనత. చేయకూడనివి సంధ్యాకాలంలో గోళ్లు తీయకూడదు, కుక్కను కాలితో తన్నకూడదు, చెప్పులు దొంగిలించకూడదు, చీపిరును తన్నకూడదు, అతిథులను అవమానించకూడదు, భగవంతుణ్ణి దూషించకూడదు, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, నీటిలో ఉమ్మి వేయకూడదు, నేలను తన్నినట్లు నడవకూడదు. మాట అనేది దేవుడిచ్చిన వరం. ఒక మాట మాట్లాడితే మరణించిన వారిని బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతుకున్న వారిని చంపేలా ఉండకూడదు. నిరాశలో ఆశ ఉంది, తిరస్కారంలో పరిష్కారం ఉంది, ఓటమిలో ఓరమి ఉంది, నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది. నిదానంగా ఆలోచిస్తే అన్నింటిలో ఒక అద్భుతమైన సమాధానం ఉంది. విలువైన నిర్ణయాలు ఆవేశంలో తీసుకుంటే అవి మీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. ఇతరుల అభిప్రాయాల కంటే నీ మనశ్శాంతికి ఎక్కువ విలువనివ్వు. మాట అనేక శాఖ తీసుకోవడం కష్టం, అనకముందే 10 సార్లు ఆలోచించాలి. కడుపు నిండితే వచ్చే బలం కన్నా కడుపు మండితే వచ్చే బలం చాలా ప్రమాదకరం. పడవ ఎంత బరువుగా ఉన్నా నీటి మీద తేలాల్సిందే. మనసు ఎంత భారంగా ఉన్నా ముందుకు సాగాల్సిందే. బ్రతకడానికి భరోసానిచ్చే ఒక మనిషి ఉంటే చాలు. కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా బ్రతికేయచ్చు. మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అలా ఉండలేకపోతే నీ మాటల్లో నాణ్యత ఉండేలా చూసుకోవాలి. జీవితంలో తగిలే ప్రతి గాయం బ్రతకడానికి దారి చూపిస్తుంది.
నమ్మకం లేని చోట మీరు ఏం చెప్పినా అది అబద్ధంలాగే కనిపిస్తుంది. ఎన్ని తరాల కోసం ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం? రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, మూడో తరానికి నీ పేరు గుర్తుపెట్టుకునే జ్ఞాపకశక్తి లేనప్పుడు. వారసులకు సంపద కన్నా ఎక్కువ మంచితనం, సంస్కారం, సభ్యత ఇవ్వండి. ఆ మంచి మీతోనే మొదలవ్వాలి. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఇదే జీవితం. ప్రపంచం ఎంత చెడ్డగా ఉన్నా మీ మంచితనాన్ని ఎవ్వరూ ఆపలేరు. కష్టాలు భయపెట్టడానికి రావు. ఎలా బ్రతకాలో నేర్పడానికొస్తాయి. కష్టపడి పనిచేయటానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మీరు సమాధానం చెప్పుకోవాల్సింది మీపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి, కానీ మిమ్మల్ని చూసి హేళన చేసేవారికి కాదు. ఒక నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నమ్మించగల శక్తి పుకారికి మాత్రమే ఉంది. కోపాన్ని అరుదుగా వాడితే అందంగా ఉంటుంది. కానీ నిత్యం వాడటం మొదలుపెడితే చివరకు నిన్ను నువ్వే అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీ వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మీ వ్యక్తిత్వం. మీ వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మీ గుణం. బాధను కూడా ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళని పడగొట్టగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం సహించడం, కష్టం వచ్చినప్పుడు కొంచెం భరించడం, ఆనందం వచ్చినప్పుడు కొంచెం పంచడం. ఇది ఇస్తే చాలు. జీవితం అలా ఆస్వాదిస్తూ బ్రతికేయచ్చు. జీవితం మీకు చాలా అనుకూలంగా మారుతుంది. దానికి కావాల్సింది కేవలం మీ అంగీకారమే. జీవితంలో ఎవరి నుండి ఏది ఆశించకూడదు. అది నీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది. ఎవరి కోసం ఎక్కువగా ఎదురు చూడకూడదు. అది నీ స్థాయిని, విలువను తగ్గిస్తాయి. నవ్వడం మాత్రమే నేర్చుకోండి. ఏడవడం ఎలాగో మీతో ఉన్నవాళ్ళు నేర్పిస్తారు. రాసులేని అదృష్టం కోసం ఎదురు చూడటం కూడా పిచ్చితనమే. లోపాలు లేని మనిషి ఉండడు. వాటిని ఎత్తి చూపే మనిషి లేకుండా ఉండడు. సరిదిద్దుకునే సమర్థత అంటూ నీకున్నప్పుడు నిన్ను ఎదిరించేవారు ఉండరు. జీవితం చాలా చిన్నది, కానీ మీకు నచ్చినట్టు బ్రతకాలనుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది ఎంత పెద్దదో. హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక్క బాల్యం మాత్రమే. బాధలకు అలవాటు పడిన వాళ్ళు అబద్ధాలు ఆడలేరు. సంతోషాలకు అలవాటు పడిన వాళ్ళు నిజాలు చెప్పలేరు. ఎదుటివారు మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడు. ఎందుకంటే మారింది ఎదుటి వ్యక్తి కానీ నువ్వు కాదు. అదే మంచి లక్షణం, మనిషి లక్షణం. మీ నడక నలుగురికి బాటవ్వాలి. మీ మాట 10 మందికి మంచిదవ్వాలి. మీ చేయి పలువురికి సాయపడాలి. మీరెప్పుడూ నిగర్విగానే ఉండాలి. సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. కానీ గుక్కెడు నీళ్లు కూడా తాగటానికి పనికిరావు. అలాగే చుట్టూతా ఎన్ని బంధాలున్నా మీ అన్న భావం ఎదుటివారిలో లేకుంటే మీరెంత తాపత్రయపడినా అది వృధా ప్రయాస మాత్రమే అవుతుంది. ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ఏమీ తెలియని జంతువులు విశ్వాసంతో ఉంటున్నాయి. అన్నీ తెలిసిన మనుషులు నమ్మక ద్రోహం చేస్తున్నారు. ప్రపంచంలో మీరు కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేరు. నీకు కావలసినవన్నీ దేవుడు ముందే సిద్ధపరిచి దాచి ఉంచాడు. తగిన సమయంలో వాటిని నీకు అందిస్తాడు. ఇది నువ్వు నమ్మితే ఇంకా కలవరపడకు. ధైర్యంగా ఉండు. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివారిని ఎప్పుడు మంచివారు అని అనదు. మంచివారిగా నటించేవాడిని మాత్రమే వీరు చాలా మంచివారు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు. చెట్టు నిండా పళ్ళున్నా మగ్గిన పండు దగ్గరికే చిలుక వెళ్తుంది. కుళ్ళిన పళ్ళ దగ్గరకు పురుగులు పాకుతాయి. అలాగే సమాజంలో మంచి, చెడు అనే సమూహాలుంటాయి. ఎటువైపు వెళ్ళాలి అనేది నీ విజ్ఞత మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వంటే నీ ఆలోచనల ఫలితమే. నువ్వు నీ గురించి ఏమనుకుంటావో నువ్వు అలాగే తయారవుతావు. నువ్వు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు.